అందరికీ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా వచ్చేసిన గెస్టులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ఆకాష్ జగన్నాథ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. తను వస్తున్నారు, దారిలో ఉన్నారు. సో అడగగానే చాలా హార్ట్ఫుల్గా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారండి. చాలా థ్యాంక్స్ ఆకాష్ జగన్నాథ్ గారు. సో జమానా మూవీ గురించి, ఈ సినిమా చాలా స్పెషల్ అండి. డైరెక్టర్ భాస్కర్ గారు, మేము షార్ట్ ఫిల్మ్ టైం నుంచి పరిచయము. సో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో భాస్కర్ గారు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మెయిన్గా ఫస్ట్ టైం మేము షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సదాశివ డైరెక్ట్ చేశారండి. అప్పుడు భాస్కర్ గారు సదాశివ కలిసి వచ్చారు నా దగ్గరికి షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ చేయడానికి. సో ఆ షార్ట్ ఫిల్మ్ని ఇప్పుడు మళ్ళీ ఫీచర్ ఫిల్మ్గా భాస్కర్ గారు టేకప్ చేశారు. సో షార్ట్ ఫిల్మ్లో ఉన్న స్టోరీని భాస్కర్ గారు ఒక ఫీచర్ ఫిల్మ్ లెంత్లో దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ ఫిల్మ్ని డిజైన్ చేశారండి. సినిమా విషయంలో చాలా కేర్ఫుల్గా ప్రతి ఆస్పెక్ట్లో బెస్ట్ రావడానికి భాస్కర్ గారు ప్రతి రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, మిగతా టీంని గైడ్ చేయడం కానీ చాలా ఎక్సలెంట్గా చేశారండి భాస్కర్ గారు. తర్వాత ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన తేజస్వి అర్ప గారికి అండ్ గోకుల్ గారికి అండ్ మిగతా ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా దే ఆర్ వెరీ ప్యాషనేట్ అండి. ఈ సినిమా భాస్కర్ గారితో నిలబడి ఈ సినిమాని చాలా ఇంత అద్భుతంగా రావడానికి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. అండ్ ఈ సినిమాకి డిఓపి జగన్ గారు, అమేజింగ్ విజువల్స్ అండి. విజువల్స్ షార్ట్ ఫిల్మ్ కూడా జగన్ గారే చేశారు డిఓపి. సో షార్ట్ ఫిల్మ్లోనే అనుకున్నాను ఇంత అమేజింగ్ విజువల్స్ ఇచ్చారు జగన్ గారు అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. సో ఫిల్మ్ కూడా ఆయన చాలా అమేజింగ్ విజువల్స్ ఇచ్చారండి. మీరు సినిమా థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ అమేజ్ అవుతారు. అండ్ ఈ సినిమాకి హీరో సంజీవ్ భయ్య అండ్ సూర్య శ్రీనివాస్ గారు, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ అండి. సినిమాలో మీరు చూస్తే ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. ప్రతి మూమెంట్ మీకు నెక్స్ట్ ఏం అవుతుంది అని చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అమేజింగ్గా ఉన్నాయండి ఈ సినిమాలో. అండ్ మిగతా టీం అందరికీ అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారండి. 5 పర్ఫార్మెన్స్ చేసిన రాజశేఖర్ గారు అమేజింగ్ 5 పర్ఫార్మెన్స్ చేశారండి. మిగతా ఆర్టిస్టులు అందరికీ పేరున అమేజింగ్ వర్క్ అండి. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నేను చదివేసిన ఏదో మాట్లాడలేదు. ఈ జనాల పాలనలో నిజాన్ని ఫ్రెండ్స్ దగ్గరగా చూసి వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఈ జనాలు అనేది సదాశివగారు కదా, ఆయన నాకు నచ్చలేదు. ఆయన లేకపోయినా ఆయన కళని భాస్కర్ గారు, సంతోష్ గారు, తేజస్వి గారు, వీళ్ళందరూ కలిసి ఆ కళని మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే జనాలకు ఫ్రెండ్షిప్ నిర్వహించిన సినిమా సీరియల్ నేను చెప్తాను. నేను జనాల కోసం ఏంటి సమయం కలిస్తే అదొక మీద కాదు, ఒక డైరెక్టర్ కాదు, మన మాటలో ఒక మంచి ఫ్యామిలీ. ఈ జనాల తత్వదర్శిని ఆ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఇచ్చి మాటలు నేర్పిస్తారని మన మధ్య ఒక వ్యక్తి కళను నేర్పిస్తున్న మంచి మాట్లాడుకున్నాను. Last but not least, Sabagara, యాకూబ్. ఓకే, సరే అండి. వీళ్ళు అర్జున్ గారు మెయిన్గా నాకు రైటింగ్ సైడ్ అడిషనల్గా సపోర్ట్ చేశారు. ఇంకా చాలా మంది సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. మెయిన్గా సినిమా కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే సినిమా అద్భుతంగా వచ్చిందండి. మామూలుగా ఏంటంటే సినిమా బాగా వచ్చింది అని ఇంత చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి థియేటర్లో చూసి బాగా అనిపించకపోతే అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు ఇది బాగలేదు అనడానికి ఉండదు. అద్భుతమైన సినిమా. కొంచెం చూసి ఆదరిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. కొంచెం మా సినిమాకి మంచిగా సపోర్ట్ ఇచ్చి బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ రిపబ్లిక్ డే.
ముందుగా ఈరోజు గెస్ట్ వచ్చిన అందరూ లక్ష్మి గారు, ఆకాష్, పూరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని లెక్క చేయకుండా వెనక అని ఒక సపోర్ట్ మా సినిమాకి వచ్చారనమాట, ఈ మ్యాచ్కి వచ్చారు. సో దీని కోసం చాలా చాలా థ్యాంక్ యూ అండి. జమానా టైటిల్స్ అని నేను గెలిచాను అనుకుంటాను. లైక్ ఏదైతే టైటిల్ క్యాప్షన్ టైటిల్ అనమాట. జమానా కానీ అందరూ ఉంటారు, ఒక్కడే వస్తూ ఉంటారు. కానీ చాలా మంది ఉంటారు, మీరు ఆ జమానా జమానా ఉంటుంది అంటే ఒక్కరోజు కాదు, మీ జమానా వస్తుంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. చూసాను సినిమా, అందరూ చూసాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా గురించి, ఎందుకంటే ఇంకొకసారి చూస్తే ఇంకొకసారి చూడాలని ఉంటుంది. దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. అంటే చాలా మంది ఇక్కడ ఫస్ట్ యాక్ట్ చేస్తున్నారు నాతో పాటు. సో ఈ సినిమాకి అవకాశం నాకు ఇచ్చినందుకు నా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దాంతో పాటు నా పెద్ద గారు ప్రొఫెసర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దాంతో పాటు మా ప్రొడ్యూసర్స్ సతీష్ గారికి, నరసింహ గారికి, మా రఘుకి, సతీష్ రెడ్డికి, శివ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అన్నమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంత త్వరగా సినిమాలో ఛాన్సెస్ రావు. ఉంటే డబ్బులు ఉండాలి, లేకపోతే ఏమైనా దోషం ఉండాలి. సో ఈ సినిమాకి నేను వీడియో చేస్తున్నాను, ఇక నుంచి మాట్లాడుతున్నాను. ఇదే నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక సక్సెస్ అనుకోవచ్చు. సో ఇక సినిమా గురించి వస్తే అసలు వేరే లెవెల్ వచ్చింది అది. అంటే చెప్పాలంటే హిందీలో ఏం చెప్పాను అబౌట్ స్టోరీ. సో దీంతో పాటు దీనికి సపోర్ట్ ఇచ్చిన మెయిన్ యువతి గారు, జగన్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఇట్స్ ఆసమ్ సార్ మీ దాంట్లో. దాంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ ఆటలుగా పెట్టారు, చెప్పడం అందులో వేరే ఉన్నది. దాంతో పాటు మా అమ్మ గారు, దాంతో మా రాజశేఖర్ గారు, దాంట్లో సార్. సో మెయిన్ సినిమా కావాల్సిన పిల్లర్స్ ఉన్నారన్నమాట. డైరెక్టర్ జట్లో గారు, జగన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కేసీ గారు, అండ్ మా ఎడిటర్ గారు అమ్మ. సో ఈ సాంగ్ పిల్లర్స్ ఎట్లయితే స్ట్రాంగ్ ఉంటుందో సినిమా ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో నేను చూసాను, మీరు కూడా తప్పకుండా ఈ సినిమా 30 జనవరి థియేటర్లోనే చూడాలని ఒక రిక్వెస్ట్ అనమాట. మెగాస్లో కాకుండా చిన్న ఓపికలు వేస్తుందని అలా కాకుండా ఫస్ట్ చూడండి, ఎందుకంటే ఆ థ్రిల్, ఆ ఎక్స్పీరియన్స్ నెగర్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది కష్టపడ్డాము, దానికన్నా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. సో ఆ రిక్వెస్ట్ మిత్రులందరికీ ఈ సినిమా మార్కెట్లో వెళ్ళాలి గట్టిగా వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ నేను నా సినిమాని అనుకున్నాను అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ అండ్ లాస్ట్ గా మా రిజన్ హాస్పిటల్ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే అని చెప్పాను, రిజన్ హాస్పిటల్ వల్ల నేను సినిమాకి వచ్చింది. దాంతో పాటు నచ్చినట్టు గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దీంతో పాటు శ్రీధర్ గారు, పిఆర్ గారు, మీరు చెప్పగానే క్విక్ గా పనులను చేస్తున్నారు. దీంతో పాటు మా బాలి గారికి చాలా చాలా థ్యాంక్ యూ బాబు. అతను గ్రేట్ గా అతను చేరుకుని పోస్టర్స్ మనకి ఈరోజు ఇంత బాగా వచ్చినాయి. ప్రతి ఒక్క పోస్టర్లో ఒక బాధ్యత ఉందన్నమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ బాబు. అండ్ మా ఆర్టిస్ట్ అందరికి, మా రమేష్ కి, మా రాజ్ కి, మా సతీష్ కి, నాతో పాటు న్యూస్ వేసిన సూర్యాకి చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే అందరు సపోర్టివ్ గా ఉన్నారు, అందరు కలిసి చేశాను, అందరు ఇష్టం చేశాను. సినిమా మనకి పెట్టి చేశాను, ప్రాణం పెట్టి చేశాను. దయచేసి సినిమాను ఆదరించాను, సేవ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. January 30 for this film, sir, జమానాకి. అండ్ ఐమ్ షూర్ చాలా మంది చెప్పిన వర్క్ చాలా బాగుంది అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ దానికి పిలిచినందుకు. సో టీజర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అండ్ ఐ రియలీ విష్ ద ఆడియన్స్ ప్లీజ్ ఈ సినిమా చూడండి అండ్ గివ్
చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి ఎంత తేడా లేకుండా సినిమా కానీ బాగుంటే తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా సినిమాని పెద్ద హిట్ చేస్తారు. అది మనం ఎన్నోసార్లు చూసాం. సో అది సమానత కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సూర్య గారు లుకింగ్ అమేజింగ్ ఇన్ ద పోలీస్ యూనిఫామ్. సో ఎవ్రీబడి, ఆల్ యాక్టర్స్ అండ్ కెమెరామ్యాన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అగైన్. సో ఈ Jan 30th జమానా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. కన్నర్ అప్డేట్ వచ్చి షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. సో వి జస్ట్ వెయిటింగ్. అంటే ఒకటి ఏంటంటే సినిమా టైం పట్టినా పర్లేదు, బట్ చాలా చాలా బాగా రావాలని వి జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో చాలా బాగా చేస్తున్నాం అండ్ వెరీ వెరీ సూన్ అప్డేట్స్ వస్తాయి. బట్ డైలాగ్ అంటే మొన్న వాయిస్ గేమ్స్ రిలీజ్ చేసాం. సో అందులో నుంచి ఒక డైలాగ్ అంటే యాక్చువల్ చాలా గట్టిగా చెప్పాలి అది, బట్ ప్రొవైడ్ చేస్తున్నాం. వస్తున్నా వస్తున్నా కాస్కోడా కోరక. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.